ఇక కాంగ్రెస్ గూండాల దాడిలో మరో బీఆర్ఎస్ నాయకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఎన్నికల్లో తమ పార్టీ ఓడిపోతుందనే భయంతో కాంగ్రెస్ గుండాలు ఈ దారుణానికి ఒడిగట్టారు. ఇక సూర్యాపేట జిల్లా నూతల్కల్ మండలం లింగంపల్లి గ్రామంలో మంగళవారం రాత్రి జరిగిన ఘటనలో బీఆర్ఎస్ నాయకుడు ఉప్పల మల్లయ్య మృతి చెందాడు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటమి భయం ఓ ప్రాణాన్ని బలి తీసుకుంది. కాంగ్రెస్ గూండాల దాడిలో బీఆర్ఎస్ నాయకుడు హతమయ్యాడు. సూర్యాపేట జిల్లా నూతన్కల్ మండలం లింగంపల్లిలో ఈ విషాద ఘటన జరిగింది. గ్రామంలో పంచాయతీ ఎన్నికల బరిలో బీఆర్ఎస్ బలపరిచిన మాదాసు వెంకన్న పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి దేశపంగు మురళి పోటీలో ఉన్నారు. గ్రామంలో బీఆర్ఎస్ గెలిచే అవకాశాలే బీఆర్ఎస్ గెలుపును అడ్డుకోవాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ గుండాలు కుట్రలు పన్నారు. గ్రామానికి చెందిన బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మున్న మల్లయ్య యాదవ్, ఉప్పల మల్లయ్య, మున్న లింగయ్య ఇతర కార్యకర్తలతో కలిసి ఎన్నికల విషయాలను చర్చించేందుకు వెళ్తుండగా అదే గ్రామానికి చెందిన ఉప్పల సతీష్, కొరివి గంగయ్యతో పాటు సుమారు 70 మంది కాంగ్రెస్ కార్యకర్తలు అక్కడికి చేరి కాంగ్రెస్ కార్యకర్తలు అప్పటికే తమ వెంట తెచ్చుకున్న రాళ్లు, కర్రలతో విచక్షణ రహితంగా బీఆర్ఎస్ నాయకులపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఉప్పల మల్లయ్య తలపై కర్రలతో దాడి చేయడంతో స్పృహ తప్పి కింద పడిపోయాడు. అప్పటికి వదలకుండా అక్కడే ఉన్న రాయితో ఉప్పల మల్లయ్య తలపై కాంగ్రెస్ గుండాలు గట్టిగా కొట్టడంతో మెదడు బయటకొచ్చింది. దీంతో అక్కడే ఉన్న కొందరు 100కు ఫోన్ చేయడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. వారిని చూసి నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. తీవ్ర గాయాలతో ఉన్న మల్లయ్యను సూర్యాపేటకు, అక్కడి నుంచి హైదరాబాద్కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మున్న మల్లయ్యను టార్గెట్ చేసుకుని ఈ దాడికి పాల్పడినట్లు బీఆర్ఎస్ నాయకులు తెలిపారు. ఈ దాడిలో మున్న మల్లయ్య యాదవ్ సహా 15 మందికి గాయాలయ్యాయి. లింగంపల్లిలో ఉప్పల మల్లయ్య యాదవ్ హత్య కేసులో 8 మంది నిందితులను బుధవారం అరెస్టు చేసినట్లు సూర్యాపేట మృతిని భార్య లింగమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నాగరాజు తెలిపారు. గ్రామాన్ని ఏఎస్పీ రంగారెడ్డి, డీఎస్పీ ప్రసన్నకుమార్, సిఐ నరసింహారావు సందర్శించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గ్రామంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ గుండాయిజానికి బీఆర్ఎస్ నాయకుడు ఉప్పల మల్లయ్య దారుణ హత్య పరాకాష్ట అని మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ధ్వజమెత్తారు. జగదీష్ రెడ్డితో పాటు తొంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్, మాజీ ఎంపీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్ మృతుని కుటుంబ సభ్యులను ఓదార్చారు. రాజకీయ ప్రత్యర్థులను అణిచివేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం హత్యలకు పాల్పడుతోందని జగదీష్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులు పోలీసుల తీరు మారకుంటే జనం తిరగబడతారని, అప్పుడు రాష్ట్రం రావణ కాష్టంలో మారుతుందని హెచ్చరించారు. నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో మంత్రుల అండదండలతోనే దాడులు జరుగుతున్నాయని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ హత్య రాజకీయాలను సహించేది లేదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఓటమి భయంతోనే కాంగ్రెస్ భౌతిక దాడులు చేస్తోందని మండిపడ్డారు. పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని, ఎవరూ అధైర్యపడవద్దని కేటీఆర్ భరోసా ఇచ్చారు. ఇటువంటి కేసుల్లో పోలీసులు తీవ్రంగా స్పందించకపోతే, కఠినమైన చర్యలు తీసుకోకపోతే అవి కొనసాగుతాయి. ఈ ప్రాంతంలో గతంలో ఆ సంస్కృతి ఉంది. ఆ సంస్కృతిని రూపుమాపడానికి మేము 10 ఏళ్ళు చేసిన కృషిని ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నాశనం చేస్తుంది. జిల్లాలో ఉండే ప్రజలు, ప్రజాస్వామికవాదులు, ఇతర పార్టీల నాయకులందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఈ విషయంలో అందరం కూడా ఏకం కావాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ మూర్ఖ వైఖరిని ఎండగట్టాల్సిన అవసరం ఉంది. ప్రజల్లో కాంగ్రెస్ గుండాయిజాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయాల్సిన అవసరం కూడా వస్తూ ఉంది. పంచాయతీ ఎన్నికల్లో ఓటమి భయంతో ఓ వర్గం మరో వర్గంపై దాడికి దిగడం జిల్లాలో తీవ్ర చర్చనీయాంశమైంది. పోలీసులు పట్టించుకోకపోతే కాంగ్రెస్ గూండాల దాడులు మరింత ఎక్కువయ్యే అవకాశం ఉందని తీవ్ర చర్చ జరుగుతోంది.